వెల్కమ్ టు Q&A ఫర్ యూ. మరి ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడం బిర్యానీ చేసినంత ఈజీయా? అసలు బిర్యానీ చేయడం ఈజీయా? నా పాయింట్ ఏంటంటే, బిర్యానీలో చికెన్ ఎంత ఇంపార్టెంటో యూట్యూబ్ ఛానల్లో కన్సిస్టెన్సీ అంత ఇంపార్టెంట్ కదా. అలాగే బిర్యానీలో అంటే మసాలా స్మెల్ ఉంటుంది చూడు, అదెంత ఇంపార్టెంటో అలాగే యూట్యూబ్లో థంబ్నెయిల్ అండ్ ట్యాగ్ టైటిల్స్ అంతే ఇంపార్టెంట్ కదా. అలాగే బిర్యానీలో టేస్ట్ ఎంత ఇంపార్టెంటో యూట్యూబ్ ఛానల్లో కూడా కంటెంట్ అంత ఇంపార్టెంట్ కదా. వీడియో రిటెన్షన్ అర్థం లేదా? లెట్స్ ఎక్స్ప్లెయిన్. ఒక షాప్లో మనం బిర్యానీ తినడానికి వెళ్ళాం. ఒక టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, ఓకేనా. మరి నచ్చింది కాబట్టి ఈరోజు అయిపోయింది, ఇంకా రేపు వచ్చాం. రేపు వచ్చి చూస్తే ఆ షాప్ మూసేసారు. ఎల్లుండి వస్తాం ఉంటుందేమో అని, అప్పుడు మూసేసి ఉంటుంది. ఇంకోసారి వస్తాం ఆ షాప్ రాను కదా, ఇంకో షాప్ పోతాం కదా. అలాగే నువ్వు యూట్యూబ్ ఛానల్లో ఒకరోజు ఒక వీడియో చేస్తావు, రేపు జీవు, ఎల్లుండి జీవు, నెక్స్ట్ వారం చేస్తావు, లేకపోతే ఇంకో వారం. అట్లా చేస్తే వాడికి నీ ఛానల్ దగ్గర కదా, ఇంకో ఛానల్ చూస్తాడు. అట్లా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఉంటే వాడు చూస్తాడు. దానికంటూ మీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఏంటంటే, మీ కేటగిరీని బట్టి మీరు ట్రావెలింగ్ ఛానల్ అనుకో కొంచెం టఫ్ ఉంటుంది. ఓకే, డైలీ వీడియోస్ పెట్టాలి, వీక్లీ ట్వైస్ పెట్టండి, థ్రైస్ పెట్టండి. మీరు ఫైనాన్షియల్గా దాన్ని తట్టుకోగలుగుతారంటే ఆ సబ్జెక్ట్ తీసుకోండి, ఓకేనా. ఇట్లా ఉంటుందండి. అలాగే మనం బిర్యానీ స్మెల్ అని ఏదో అన్నాము, మసాలా స్మెల్ అని. ఆ స్మెల్ ఉంటేనే కదా ఆ బిర్యానీ అంటే బయట నుంచి చూసేవాళ్ళకి, షాప్ నుంచి పోయేవాళ్ళకి ఆ స్మెల్ కానీ వచ్చిందనుకో కన్ఫర్మ్ వచ్చి తింటారు. అంటే ఆ థాట్ వస్తుంది కదా. అలాగే మీరు మీ వీడియో చూడగానే ఆ థంబ్నెయిల్, ఆ టైటిల్ చూడగానే ఖచ్చితంగా క్లిక్ చేయాలంటే మంచిగా చేయాలి, ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలన్నమాట. నేను చెప్పే పాయింట్స్ని కన్సిస్టెన్సీగా ఉండాలి, అలాగే థంబ్నెయిల్ అండ్ టైటిల్స్ మంచిగా ఇవ్వాలి, ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిర్యానీలో టేస్ట్ ఎంత ఇంపార్టెంటో వీడియోలో కానీ మన యూట్యూబ్ వీడియోలో కంటెంట్ అంత ఇంపార్టెంట్. అంటే వీడియో రిటెన్షన్ ఉండడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ టేస్ట్ కానీ బాగుంది అనుకో, ఒకడు పోయి ఇంకోటి చెప్తారు, ఆ ఒకడు ఇంకోటి చెప్తారు. అలా స్టాలిన్ మూవీలో లాగా మీ షాప్ అనేది అందరికీ తెలుస్తుంది. బిర్యానీ షాప్ మీది మార్కెట్ పెరుగుతుంది, డబ్బులు అయితే ప్రాఫిట్ వస్తుంది. అలాగే మీరు వీడియోస్లో కంటెంట్ మంచిగా ఇచ్చారనుకో, యూట్యూబ్ ఏం చేస్తుంది, ఎంతసేపు వీడియోలు చూస్తారనే దాన్ని బట్టి రిటెన్షన్ పెంచి ఎక్కువ మందికి పంపిస్తుంది. వాళ్ళకి నచ్చితే ఇంకా ఎక్కువ, అలా మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇదంతా చాలా బాగుంది కదా, నిజంగా బిర్యానీ లాగే ఉంది కదా. మరి ఇట్లా మీ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మన ఛానల్లో థంబ్నెయిల్స్ గురించి కానీ, టైటిల్స్ గురించి కానీ, ట్యాగ్స్ గురించి కానీ, ప్రతి దాని యూట్యూబ్ గురించి మొత్తానికి వీడియోస్ అయితే నేను చేస్తుంటా. ఒక్క వీడియో చూసి అయితే పోకండి, ఈ ఒక్క వీడియో లాంటివి ఎన్నో ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ అవి కూడా చెక్ చేయండి. మీరైతే మీ యూట్యూబ్ జర్నీని చాలా హ్యాపీగా అయితే సక్సెస్ఫుల్గా చేయండి. మరి మనం ఇంత కంపేర్ చేసాం దీంతో, బిర్యానీతో. కానీ బిర్యానీ ఈజీ అంటే ఈజీ కాదు. అలాగే మనం ఇంత చెప్పాం యూట్యూబ్ గురించి, చెప్పడం ఈజీ కానీ కన్సిస్టెన్సీగా చేయడం చాలా కష్టం కదా. అలాగే థంబ్నెయిల్స్, టైటిల్స్ ఇవ్వడం కూడా చాలా కష్టం, ఓకే. కానీ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ అనేటివైతే నేను ఎలా గీయాలా, అలాగే మీకు డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ చాలా కష్టం రోజు చేయడానికి అనుకుంటే, వీటన్నిటి కోసం నేను ఒక వీడియో అయితే చేస్తున్నా. దాంట్లో మీరు ఏం చేయబోలేదు, ఏఐతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు ఆ కీవర్డ్ రాసేసారు హౌ టు ప్రిపేర్ బిర్యానీ అంటే దానికి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్ అన్నీ వచ్చేసే ట్యాగ్స్ అన్నీ. ఇవన్నీ మీకు తెలియాలంటే నేను కార్డ్స్లో ఇచ్చుంటాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకో ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఆ ఏఐ టూల్ వల్ల ఎంత ఇంపార్టెంట్, మీకు కూడా ఎంత ఈజీగా అయిపోతుంది, ఓకేనా. ఈ వీడియోని అయితే ఇంతటితో ఏం చేస్తున్నా, మా ఛానల్గా మీరు కొత్తగా వచ్చి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్ Q&A ఫర్ యూ. Additional